గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఇందిరా పార్క్ దగ్గరికి పెద్ద ఎత్తున విద్యార్థులు వస్తా ఉన్నారు. ఇక్కడ దేశవ్యాప్తంగా విద్యార్థులందరూ నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఢిల్లీలో విద్యార్థుల లాఠీ చార్జికి నిరసనగా ఇందిరా పార్క్ పెద్ద ఎత్తున వాళ్ళకి అండగా నిలబడటం కోసం, వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఇందిరా పార్క్ వస్తా ఉన్నారు. ఏకేఎస్ అకాడమీ నుంచి చూడండి ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు ఇక్కడికి. ఒకవైపు కేటీఆర్ ధర్నా కొనసాగుతుంది ఇందిరా పార్క్ లో, మరోవైపు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి చాలా అకాడమీస్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ గా ప్రిపేర్ అవుతున్నటువంటి చాలా మంది వాళ్ళు ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేయడానికి వచ్చారు. లాఠీ చార్జికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడానికి ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితి. బ్రదర్, ఏం చెప్తారు మీరు? పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ జరుగుతుంది కదా, ఏం చెప్తారు? ఈ లాఠీ చార్జ్ జరగడం అనేది చాలా అనుకోని విషయం. మనం చేసేది ఏంటి? పీస్ఫుల్ ప్రొటెస్ట్. దీంట్లో గవర్నమెంట్ మనకు వినాల్సి, వాళ్ళు మన మాటలు వినాలి. మనం ఏమనుకున్నాం? పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేద్దాం, పార్లమెంట్ కి మార్చ్ చేద్దాం, వాళ్ళు మనల్ని గుర్తిస్తారు అని మనం అనుకుంటే కొన్ని అనుకోకుండా లాఠీ చార్జ్ జరిగింది. దానికి మనం వ్యతిరేకిస్తున్నాం. కానీ మనం పీస్ఫుల్ ప్రొటెస్ట్ మాత్రమే చేస్తాం. అది మన స్టూడెంట్స్ యొక్క వాదం. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు, ఇక చాలా మంది వస్తా ఉన్నారు, ఇంకా బస్సులన్నీ కూడా దిగుతా ఉన్నారు విద్యార్థులందరూ. సో డెఫినెట్ గా కేంద్ర మంత్రి రిజైన్ చేసే వరకు మా ఆందోళన కొనసాగుతుంది, అది కూడా శాంతియుతంగా ఆందోళన చేస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ గర్ల్స్ కూడా పెద్ద ఎత్తున వచ్చారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్. సో ఏంటి, ఈ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరుగుతుంది, కేంద్ర మంత్రి రిజైన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. మీ డిమాండ్ కూడా అదేనా? సో యాక్చువల్లీ రిజిగ్నేషన్ అదంతా కాదు, కానీ స్ట్రిక్టర్ రూల్స్, అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఫస్ట్ వాళ్ళు చేసిన దానికి సిస్టమ్ ని కొంచెం వాళ్ళ కొన్ని లైక్ వాళ్ళు అయినా మిస్టేక్స్ ని ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వాలా జనాలకి. సో దట్ వుడ్ బి ద ఫైనల్ థింగ్. రెసిగ్నేషన్ ఒకటి అయిపోదు కదా సార్, వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ అది కాదు అని. ఇవాళ ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉన్నారు, అంతా సవ్యంగా జరుగుతుంది, విద్యార్థులు తమ నిరసనని ఇక విరమించండి అని చెప్పేసి పిఎం కోరుతా ఉన్నారు కదా. ఇవ్వాలా, లైక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ఎనీ సొల్యూషన్ ఇన్ ద ఎండ్. సో మీరు హైదరాబాద్ నుంచి వచ్చారండి? హలో, ఆంధ్ర. ఓకే, ఈ రోజు మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్దాం అనుకుంటున్నారు? స్టూడెంట్స్ అట్లా బ్రూటల్ గా హార్మ్ చేయడం అనేది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. దేశ యువత అంతా కూడా నిరాశ నిస్పృహలతోని కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో మరి సిటిజన్స్ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతుందో వాళ్ళు బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా జమయి మాకు న్యాయం జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ సందర్భంగా మరి ప్రజాస్వామ్య దేశం కాబట్టి మనది, ప్రజాస్వామ్యంలో ప్రజల వాయిస్ ప్రభుత్వాలు వినాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు పిలిచి మాట్లాడి, ప్రభుత్వ పరంగా వాళ్ళు విద్యార్థులను, ఉద్యమకారులను పిలిచి మాట్లాడితే బాగుండేది. అది మాట్లాడినటువంటి సందర్భంలో జరిగినటువంటి హింసకు వ్యతిరేకంగా ఈరోజు కేటీఆర్ గారు భారీ ఎత్తున ఇక్కడ ఇందిరా పార్క్ లో ఒక ధర్నా చేపట్టనున్నారు. దానికోసం మొత్తం హైదరాబాద్ నలుమూలల నుండి పెద్ద ఎత్తున యువత తరలి వస్తున్నారు. సో ఇంకొకటి సార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అర్ధరాత్రి ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తోంది, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తుంది, వాళ్ళ చర్చలు కూడా జరుగుతా ఉన్నాయని చెప్పి మాట్లాడారు కదా. దాన్ని స్వాగతిస్తున్నాము. బట్ అట్ ద సేమ్ టైం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు దీనికి బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలని చెప్తున్నటువంటి సందర్భంలో మరి దాని విషయంలో కూడా ప్రధానమంత్రి గారు స్పందిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. అది కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందే అని చెప్పి రాజేష్ రెడ్డి గారు చెప్తున్నారు. రాజీనామా చేసే వరకు ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుందని వారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి.